న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. వైసీపీ హయాంలోనే 4,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలున్నాయని అన్నారు. విద్యారంగంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నారా లోకేష్ స్పష్టం చేశారు. బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా? మీరు బకాయిలు పెట్టలా సార్? ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు, సబ్జెక్ట్ మీరు కొంచెం వీక్ చేయాలి. దయచేసి కూర్చోవాలి. 644 కోట్లు కోడప్పుడు బకాయిలు పెట్టారు. కూర్చోండి మంత్రి గారు. 2021 Q4 683 కోట్లు బకాయిలు. 23, 24 Q2, Q3, Q4 1753 కోట్లు బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎస్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్? లోకేష్ గారు, అందుకే మీరు బీఎస్సీలో తీసుకురావాలా? మీరు బీఎస్సీలో అందుకే తీసుకురావాలి సబ్జెక్ట్. డిస్కషన్ బీఎస్సీలో తీసుకోండి, మాట్లాడుకునేది తప్ప. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టుకుని మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? 4,000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా? బకాయిలు పెట్టలేదా?